కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు సందడిగా మారాయి. ఈ నెల రోజుల పాటు శివకేశవులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారని పూజారులు తెలిపారు. మణికొండలోని పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. కార్తీక మాసం ప్రారంభమైపోయింది. కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున భక్తులందరూ శివకేశవులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ప్రధాన పూజారులు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. కార్తీక మాసంలో ఆ శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కసారి కార్తీక సోమవారం విశిష్టతను గురించి తెలుపు. పార్వతీపతజే హర హర మహాదేవ శంభో శంకర. మణికొండలో పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేటువంటిది అతి పురాతనమైనటువంటి దేవాలయం. మణికొండ గ్రామానికి ఈశాన్యంలో ఈ దేవాలయం ఉంది. చాలా 600 సంవత్సరాల పూర్వపు దేవాలయం అని చెప్పి మా పూర్వీకులు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చెప్తుంటారు. స్వామివారు చాలా విశేషంగా మరకత లింగంతో ఉంటారు స్వామివారు. అందులో కార్తీక మాసం స్వామివారికి చాలా విశేషమైనటువంటి మాసం. అటు శివకేశవులు ఇద్దరు కూడా ఆయన అలంకార ప్రియో విష్ణుమూర్తికి అలంకారం, అదేవిధంగా స్వామివారికి అభిషేక ప్రియ శివ కాబట్టి అందులో సోమవారాలు ఆయనకి ప్రీతికరమైనటువంటి వారం కాబట్టి ఉదయం 4:30 గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాదులు 11:30, 12 గంటల వరకు కూడా జరుగుతాయి. తర్వాత సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ ఉంటుంది. ఆ విధంగా ఈ సోమవారాలు పౌర్ణమి రోజు జ్వాలాతోరణం, అదేవిధంగా జ్యోతిర్లింగార్చన అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. రోజు కూడా నిత్యం ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఉదయం 5 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాదులన్నీ కూడా జరుగుతుంటాయి. అందులో ఈ కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద అంటే రావి ఉసిరి రెండు కూడా శివకేశవుల స్వరూపంగా భావించి ఆ చెట్ల కింద దీపాలు పెట్టుకుంటారు. కాబట్టి భక్తులు కూడా ఈ దేవాలయంలో విశేషంగా ఆ దీపాలు కూడా పెట్టుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ దేవాలయం అభివృద్ధి పదంలో నడుస్తుందమ్మా. ఈ కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఆలయానికి దర్శించుకుంటూ ఉంటారు, అదేవిధంగా దీపారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది? మా కమిటీ వారందరూ కూడా మా అధ్యక్షుల వారు కానీ మా చైర్మన్ గారు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే మాకు స్వామివారితో పాటు అయ్యప్ప స్వామివారు కూడా ఉన్నారు. మాకు నిత్యం కూడా పడి పూజలు ఉదయం నుంచి 5 గంటల నుంచి అయ్యప్ప భక్తులు కూడా ఉంటారు. మాలధారణ నియమాలు కార్తీక మాసంలోనే అది కూడా వస్తుంది కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందులో రేపు 1వ తారీఖు నుంచి కూడా 45 రోజుల పాటు దేవాలయంలో భిక్ష, సాయంత్రం పూట పడి పూజ, అల్పాహారము ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. సాయశక్తుల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 100కి 100% చేయడానికి మా వంతుగా మా కమిటీ వారు కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు నడుపుతున్నారమ్మా. ధన్యవాదాలమ్మా. సో పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే అనేక మంది భక్తులు తరలి వచ్చి దీపారాధన చేస్తున్నారు. అదేవిధంగా శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను కూడా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం అంతా కూడా ఇదే విధమైనటువంటి తాకిడి ఉంటుంది అని కూడా పూజారులు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశామని, కార్తీక మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఈ నేపథ్యంలోనే కార్తీక మాసం అంతా కూడా ఆ శివకేశవులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధన ఇదంతా చేస్తూ ఉంటారని కూడా పూజారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమ.